సిడ్నీ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 300 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నెట్ స్కోర్ 236/6తో 4వ రోజు తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన ఆసీస్ కులదీప్ యాదవ్ ధాటికి 300 పరుగులకు కుప్పకూలిపోయింది. దీంతో భారత్కి 322 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఒకవైపు భారీ ఆధిక్యం, మరోవైపు కేవలం 4 సెషన్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాని ఫాలో ఆన్ ఆడించాడు. 1988 తర్వాత సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడటం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా జట్టుని వారి సొంత గడ్డపై భారత్ 31 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ ఆడించింది. 1988లో సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్ జట్టు ఆసీస్ను వారి సొంత గడ్డపై ఫాలో ఆన్ ఆడించింది. ఇక 2005లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడినా అది ఇంగ్లాండ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో ఆడింది. అయితే మెల్బోర్న్ వేదికగా ముగిసిన 3వ టెస్టులోనే ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఆడించే అవకాశం భారత్కి లభించింది. కానీ కోహ్లీ రెండో ఇన్నింగ్స్కే మొగ్గు చూపాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.